బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఇద్దరు కీలక నిందితులను ఇండియా రప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన పత్రాలతో సంతృప్తి పొందిన సిబిఐ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ ను కోరింది. ప్రభాకర్ రావు అమెరికా నుంచి కెనడా వెళ్లగా శ్రవణ్ రావు బెల్జియంలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించేందుకు ఈజీ అవుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పుడైతే చూసుకుంటే తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి ఇద్దరు నిందితులని వాళ్ళకి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. నోటీసులు ఎటువంటి అంశాలు పేర్కొన్నారు ఆ నోటీసుల్లో, ఇక ఆ ఇద్దరిని ఇండియాకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలను చేపడుతున్నారు అధికారులు? సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైనటువంటి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు తప్పించుకొని విదేశాలకు పారిపోవడం జరిగింది. వారిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే రెడ్ కార్నర్ నోటీసులు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ద్వారా ఈ నోటీసులు సర్వ్ చేసేది ఉంటుంది కాబట్టి చాలా సార్లు సిబిఐకి అనేక విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందించారు. వీరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కీలక నిందితులుగా ఉండడం జరిగింది. వీరి పాత్రనే చాలా కీలకంగా ఉంది. వీరు విచారిస్తేనే ఇందులో ఉన్న కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సిబిఐకి డాక్యుమెంట్ రూపంలో కూడా సిటీ పోలీసులు అందించడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఇంటర్పోల్ కి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని ఇద్దరిని కూడా ఇండియాకు రప్పించి ఈ కేసులో విచారించబోతున్నారు. ఇక ఇన్ని రోజుల పాటు ఆలస్యం జరిగింది. ఎందుకంటే సిబిఐ దగ్గర అనేక రాష్ట్రాలకు సంబంధించిన నిందితుల లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు స్క్రూటినీ చేసిన తర్వాతనే ఇంటర్పోల్ కి సిబిఐ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తుంది. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి కాబట్టి మొత్తం 190 దేశాలకి రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్ ద్వారా జారీ అయ్యాయి. ఈ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా అమెరికా నుంచి, ఒకరు కెనడా, ఒకరు బెల్జియం లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ దేశ ఇంటర్పోల్ ద్వారా ఆ దేశానికి సమాచారం ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని ఇండియాకు అప్పజెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇండియాకు తీసుకువచ్చి వారిని విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇన్ని రోజుల పాటు, ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావే చాలా రకమైన వ్యక్తి ఉన్నాడు. అప్పటి ప్రభుత్వంలో ఆయన ఎస్ఐబి చీఫ్ గా పనిచేశాడు. ఆ చీఫ్ గా ఆయన ఆదేశాలునే మేము పాటించామని చెప్పేసి కూడా అరెస్ట్ అయిన నిందితులు చెప్పారు. కాబట్టి ఇప్పటికే ఏదైతే ఈ కేసులో అనేక ఆధారాలు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఎలాంటి విచారణ చేయాల్సిందనే అంశాలను కూడా సిబిఐకి తెలపడంతోనే ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు మూవ్ అయ్యాయి. కాబట్టి ఇక అతి త్వరలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని ఇండియాకి రప్పించి ఈ కేసులో విచారించి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎవరి పేర్లు చెప్తారు? ఇప్పుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు? రాజకీయ నాయకులవి, వ్యాపారవేత్తలవి, చాలా మంది జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పారు. కాబట్టి వారి అందరినీ కూడా ఇప్పుడు వారి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును కూడా విచారించేది ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు మూవ్ అయ్యాయి, ఇంటర్పోల్ అధికారులకు కూడా చేరుకున్నాయి. కాబట్టి ఇంకా 1-2 నెలల్లోనే ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావుని ఇద్దరిని కూడా ఇండియాకి రప్పించే అవకాశాలు కనబడుతున్నాయి. సురేష్, మీరు చెప్పినట్లుగా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో ప్రభాకర్ రావు, అతన్ని ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత విచారణ జరిపిస్తే ఈ కేసుకి సంబంధించి, ఇష్యూకి సంబంధించి ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులను అరెస్ట్ చేశారు. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది. అందులో అప్పటి మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే మేము చేశామని చెప్పేసి రాధాకిషన్ రావు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు కూడా తిరుపతి అన్న వీళ్ళంతా, భుజంగరావు వీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ కేసులో ఎవరెవరు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చారు, ఎంతమంది రాజకీయ నాయకులు, అంటే ఒక్కరికే పరిమితం కాలేదు. ఇది చాలా మంది ఫోన్ ట్యాపింగ్ వినియోగించుకొని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా విచారణలో వెల్లడైంది. కాబట్టి వ్యాపారవేత్తల్ని ఎందుకు బెదిరించారు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు ఎవరెవరిని బెదిరించి ఎంతెంత డబ్బులు వసూలు చేశామనే దానిపై కూడా పూర్తి వివరాలు ఆ స్టేట్మెంట్ లో వెల్లడించారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా ఇంకా విచారించబోతున్నారు. ఆ ప్రభాకర్ రావు నోరు విప్పితేనే మిగతా వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించబోతామని చెప్పేసి కూడా పోలీసులు
పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టం, ఎందుకంటే వ్యక్తిగత జీవితాలతో చెలగాటమాడి అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేసి చట్ట విరుద్ధంగా వీరు వాటిని విని వారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి రుజువు కూడా అయ్యాయి. అనేక ఎలక్షన్ల ముందు చాలా మంది ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్స్ ట్యాపింగ్ చేశారు. ఆ ట్యాపింగ్ లో అనేక బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యక్తిగత జీవితాలను కూడా తెలుసుకొని ఆ బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఒకవైపు ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావే ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నారు. విదేశాల నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఆ విదేశాల నుంచి ఎక్విప్మెంట్ కి డబ్బులు ఎవరిచ్చారు, ఆ ఎక్కడెక్కడి నుంచి మెయింటైన్ చేశారు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు జరిపిన సమయంలో ఆయన ఇంట్లో హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు జరిపారు. అక్కడ కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. ఇక నిందితులు ఎవరైతే అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కూడా చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విచారిస్తే అనేక విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులందరూ కూడా ఎవరైతే పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారో వారికి బెయిల్ కూడా రావడం జరిగింది. వారు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విచారిస్తేనే ఈ కేసులో కీలక అంశాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.